ఒక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో 2 కొంగలు, ఒక తాబేలు చాలా మంచి స్నేహితులు. రోజులు గడిచే కొద్దీ వేసవి తీవ్రంగా పెరిగింది. చెరువులోని నీరు పూర్తిగా ఎండిపోయింది. తాగడానికి నీరు కూడా లేకుండా పోయింది. కొంగ, ఇలా అయితే మనం ఈ చెరువుని విడిచి మరో చోటికి వెళ్ళాలేమో? రెండో కొంగ, కానీ మన స్నేహితుడు తాబేలుని ఎలా వదిలేసి వెళ్తాం? తాబేలు, నేను ఎగరలేను, మీతో ఎలా వస్తాను? ఒక కొంగ ఒక తెలివైన ఆలోచన చెప్పింది. ఒక బలమైన కర్రని తీసుకొని 2 కొంగలు చివరను తమ ముక్కులతో పట్టుకున్నారు. రెండో కొంగ చెప్పింది, తాబేలు, నువ్వు ఈ కర్రని నీ పళ్ళతో బలంగా పట్టుకో, మేము ఎదుగుతాము. కానీ జాగ్రత్త, ఎంత కోపం వచ్చినా ఎంత మాట్లాడాలనిపించిన నోరు తెరవకూడదు, లేకపోతే పడిపోతావు. కొంగలు ఎగురుతున్నాయి. తాబేలు కర్రని గట్టిగా పట్టుకొని ఆకాశంలో ఎగురుతోంది. కింద ఉన్న గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ నవ్వుతున్నారు. ఒక వ్యక్తి, చూడండి, ఆ తాబేలు ఎగురుతుంది, ఎంత వినోదం. రెండో వ్యక్తి, ఆ తాబేలుకు చాలా గర్వం ఉన్నట్టు ఉంది. వీరి మాటలు విని తాబేలుకి కోపం వచ్చింది. అది మాట్లాడడానికి నోటిని తెరిచింది. మీరు ఏమి అంటూ నోటిని తెరవగానే తాబేలు కర్రను వదిలేసి అత్యంత ఎత్తు నుండి పడిపోయింది. కొంగలు కిందకి వచ్చి దుఃఖంతో చూస్తున్నాయి. ఒక కొంగ, స్నేహితుడా, నువ్వు మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? రెండో కొంగ, అవసరం లేని మాటలు, కోపం, ఇవి మనకి నష్టాన్నే చేస్తాయి.